ఒక అందమైన గ్రామంలో సత్యవతి, రామారావు దంపతులు ఉండేవారు. సత్యవతికి చిన్నప్పటి నుండి బంగారమంటే పిచ్చి. కాని పేదరికం వల్ల ఆమె కోరిక ఎప్పుడూ తీరలేదు. తన భర్త రామారావు ఒక సాధారణ గుమస్తా కావడంతో ఆమె చిన్న వస్తువులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చేది. ఒకరోజు సత్యవతి రామారావు హాల్లో కూర్చొని ఉన్నప్పుడు సత్యవతి రామారావుతో ఇలా అంటది. చూడండి, పక్కింటివాళ్లు ఎంత పెద్ద హారం కొన్నారో, నాకేమో ఈ చిన్న గొలుసు తప్ప ఏమీ లేదు. సత్యవతి, ఉన్నదానితో తృప్తిపడాలి. నా సంపాదన నీకు తెలుసు కదా. మన కొడుకు కార్తీక్ పెద్ద చదువులు చదువుతున్నాడు. వాడే మన ఆశ అని అంటాడు రామారావు. కార్తీక్ చాలా తెలివైనవాడు. త్వరలోనే అతనికి ఒక మంచి నగరంలో గొప్ప ఉద్యోగం వస్తుంది. తన తల్లి కోరిక తీర్చాలని అతను కూడా అనుకునేవాడు. కాని ఒకరోజు తన స్నేహితుడి పెళ్లికోసం మరో ఊరికి వెళ్తాడు కార్తీక్. ఆ పెళ్లిలో కార్తీక్ కళ్ళు అంజలిపై పడ్డాయి. ఆమె అందం, గుణం చూసి కార్తీక్ ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అంజలి తండ్రి తన పేదరికాన్ని వివరించినా కార్తీక్ అంగీకరిస్తాడు. నాయనా, మేం చాలా పేదవాళ్లం. కట్నకానుకలు ఇవ్వలేం. మా అమ్మాయిని ఈ మండపంలోనే పెళ్లి చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు. అంజలి కార్తీక్ స్నేహితుడి బాబాయి కూతురు. ఆ చుట్టరికం వల్లే అంజలి తండ్రి వారి పేదరికం వల్ల అదే మండపంలో పెళ్లి జరిపించాలనుకుంటారు. కార్తీక్ ఇలా అంటాడు. నాకు మీ ఆస్తి అక్కర్లేదు మామగారు. అంజలి తోడుంటే చాలు. అక్కడే అదే శుభముహూర్తాన తన స్నేహితుడితో పాటే కార్తీక్, అంజలిల పెళ్లికూడా జరిగిపోతుంది. ఆ తర్వాత అంజలి తన అమ్మానాన్నలను వెంటబెట్టుకుని కార్తీక్తో కలిసి అత్తారింటికి అడుగుపెడుతుంది. పెద్ద ఇంటి సంబంధం వస్తుందని, బోలెడు బంగారం వస్తుందని ఆశపడిన సత్యవతికి ఉత్త చేతులతో వచ్చిన కోడల్ని చూసి కోపం కట్టలు తెంచుకుంది. అప్పుడు సత్యవతి ఇలా అంటది. ఏం పనిచేశావురా కార్తీక్? నీకు మంచి సంబంధం చూద్దామనుకుంటే ఈ దిక్కులేని పిల్లని తీసుకొచ్చావా? నా బంగారు కలలన్నీ బుగ్గిపాలు చేశావు. అమ్మా, ఆమె చాలా మంచిది. తనను అర్థం చేసుకో. ఒకవైపు తల్లి మనసు గెలవాలని కార్తీక్ ఆరాటపడుతుంటే సత్యవతి పంతం మాత్రం తగ్గదు. మరోవైపు అంజలి బాధ్యతను కార్తీక్ చేతిలో పెడుతూ ఆమె తల్లిదండ్రులు కన్నీళ్లతో అక్కడి నుండి బయలుదేరతారు. ఆరోగ్యం క్షీణించడంతో చేసేదేమీ లేక సత్యవతి భర్త తన వృత్తి జీవితానికి విరామం ప్రకటించారు కాబట్టి కార్తీక్ సంపాదన మీద ఇల్లు గడవాలి. అందుకే అంజలిని ఇంట్లోకి రానిచ్చింది సత్యవతి. కాని ఆమె మీద పగ పెంచుకుంది. పనిమనిషిని తీసేసి ఇంటి పనులన్నీ అంజలితనే చేయించేది. రోజుకు ఒక్కసారి మాత్రమే భోజనం పెట్టి హింసించేది. కట్నం తెచ్చింది లేదు, మళ్ళీ నీకు 3 పూటలా భోజనం ఒకటి. ఈ విషయం కార్తిక్కి చెప్పావో నిన్ను మెడపట్టి గెంటేస్తాను అని అంటుంది సత్యవతి. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు చీకటి పడుతున్న వేళ అంజలి ఆకలితో అలసటతో ఇంటి వెనక ఉన్న ఒక పెద్ద చెట్టు కింద కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే హఠాత్తుగా ఆ చెట్టు ఆకుల మధ్య నుండి ఒక దయ్యం ప్రత్యక్షమవుతుంది. ఏడుస్తున్న అంజలిని చూసి ఆ దయ్యం ఇలా అంటుంది. ఎందుకు ఏడుస్తున్నావు బిడ్డా అని అంటది దయ్యం. అంజలి భయపడుతూ చూస్తోంది. అంజలి ఆకలి బాధ ఆ దయ్యంని కదిలించింది. సత్యవతి బంగారు ఆశ అంజలికి ఎలా వరంగా మార్చబోతోంది? ఆ దయ్యం చెప్పిన రహస్యమేమిటి? తెలుసుకోవాలంటే తరువాత భాగం చూడండి. ఈ కథ మీకు నచ్చితే ఇప్పుడే కింద ఉన్న లైక్ బటన్ నొక్కి మీ స్నేహితులకు షేర్ చేసి మరిన్ని అద్భుతమైన కథల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో మాకు తెలియజేయడం మర్చిపోవద్దు. మేము మీకోసం ఎలాంటి కథలు తీసుకురావాలో మాకు కమెంట్స్లో తెలియజేయండి.